సంక్షేమ పథకాల ఫలితాలు పొందిన ప్రతి కుటుంబం మరలా కూటమి ప్రభుత్వమే రావాలని కోరుకోవడమే కూటమి సంక్షేమ పాలనకు పెద్ద సర్టిఫికేట్ అని టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు తిన్నెలపూడి సిద్దయ్య చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కోళ్లమిట గిరిజన కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. టీడీపీ, బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిద్దయ్య మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆదేశాలతో గిరిజనుల సమస్యల పరిష్కారానికి కూటమి నాయకులుగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు వడ్లమూడి వెంకటరమణయ్య నాయుడు, శ్రీను, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ బస్సు ఉంది, ఉపయోగించుకుంటున్నారు కదా అందరూ. అందుకే విధంగా మీకు దీపం పథకం కింద 3 సిలిండర్లు వస్తున్నాయి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అన్నమాట. ఇంటికి వస్తాం, మీ సమస్య ఏదైనా ఉన్నా రాసుకుంటాం. నాగమణి గారు, నాగమణమ్మ, అమ్మ నాగమణి వర్ధిల్లాలి. సోమిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి నాయకత్వం. మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున్ యాదవ్ గారి నాయకత్వం, మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున్ యాదవ్ గారి నాయకత్వం, మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున్ గారి నాయకత్వం. మండల టీఎన్టీఈసీ ప్రెసిడెంట్. ఈరోజు మనం పంటపాలెం పంచాయతీలోని కోళ్లమిట విలేజ్లో గిరిజన కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తరపున పర్యటించడానికి వచ్చినాం. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలన ముగించుకున్న సందర్భంలో ప్రతి ఇంటికి చేరి ఈ యొక్క సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా మన గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది కానీ, అలాగే వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలు కాకుండా ఇంకేదన్నా సమస్యలున్నా క్షేత్ర స్థాయిలో దానికి సంబంధించిన దర్యాప్తు చేసి వాళ్ళకి మిగతా సమస్యలు కూడా తెలుసుకొని ఆ సమస్యలను కూడా మన సోమిరెడ్డి గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఆయనే మాకు ఈ యొక్క పర్యటన చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పర్యటించినాం. అలాగే ఈరోజు ఈ యొక్క గిరిజన కాలనీలో వాళ్ళకున్న చదువు కానీ, జ్ఞానం కానీ చాలా తక్కువ అయినా కూడా ప్రతి ఒక్కరి కళల్లో కూడా ఈరోజు మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వం గురించి ఆనందంగా వాళ్ళు బాగా వాళ్ళకి అందాల్సిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అంది. అంటే ఇప్పుడు శ్రీశక్తి పథకం దగ్గర వాళ్ళకి రావాల్సిన ఫ్రీ బస్సు కానీ, అలాగే మన గ్యాస్ దీపం పథకం కింద రావాల్సిన 3 సిలిండర్ కానీ, అలాగే తల్లికి వందనం కింద వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి రావాల్సిన 15,000 రూపాయల యొక్క అమౌంట్ కానీ అన్నీ కూడా రావడం అనేది జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం అనేది ఈరోజు చేసినాము. ఇలా పర్యటిస్తున్నప్పుడు వాళ్ళ కళల్లో ఆనందం అనేది చూస్తుంటే మరొకసారి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వమే రావాలని చెప్పి వాళ్ళు మరీ కోరుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాం. ఈరోజు మండలాధ్యక్షులు గారు ఈ యొక్క నీలం మల్లికార్జున యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కోళ్లమిట గిరిజన కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ యొక్క పర్యటన మిగతా పంటపాలెంలో ఉన్న మిగతా అన్ని గ్రామాల్లో కూడా పర్యటించి ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి, ఈ యొక్క మనకు గవర్నమెంట్ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ మన కూటమి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుంది, అలాగే వాళ్ళ యొక్క ఇంకా మిగతా సమస్యలు ఏదైనా ఉంటే వాటిని కూడా ఎమ్మెల్యే సోమిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని ఎలా పరిష్కరించాలో కూడా చూసుకుంటూ ప్రతి ఇంటింటికి తెలుగుదేశం యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఆ యొక్క దేవుడు మాకు ఆశీస్సులు కల్పించాలని మరీ కోరుకుంటున్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.